ఆక్సిజన్ అనేది వాడడం చాలా కంపల్సరీ అవుతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా మటుకు. సో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూడాలి. సో మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? దీని ఒకరికి బీపీ ఉంది, ఒకరికి షుగర్ ఉంది, ఒకరికి థైరాయిడ్ ఉంది, ఒకరికి క్యాన్సర్ ఉంటుంది, ఒకరికి పెరాలిసిస్ ఉంది, పచ్చడం. సో ఇది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. దీనికి కారణం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మంది తెలియదు అసలు. 2 కారణాల చేతనే ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో హెల్త్ ఇష్యూస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 200 రకాల పైన డిసీజెస్, డిజార్డర్స్. సో షుగర్ ఉంది, షుగర్ ఇస్ నాట్ ఏ డిసీజ్, అదొక డిజార్డర్ అన్నట్టు. అంటే మన లైఫ్ స్టైల్ తెలియదు వచ్చింది అది అన్నట్టు. దూరం ఇప్పుడు చూసినాక నేనే చెప్తాను. సో ఇక్కడ దీనిలో ఈ 2 రీజన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం అనేది మేజర్ రీజన్, అదొకటి. సో సెకండ్ వన్ వచ్చేసి లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ ఇన్ ద బాడీ, అంటే ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అనేది అందాలి. సో ఆక్సిజన్ అందకపోవడం కూడా చాలా మేజర్ ప్రాబ్లం అన్నట్టు, అదొక రీజన్ అన్నట్టు. సో ఈ 2 రీజన్స్ వల్లనే 200 రకాల పైన ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. దాంట్లో మనం చూస్తే చూడండి, బీపీ ఉంది, షుగర్ ఉంది, మళ్ళీ తర్వాత హార్ట్ అటాక్ ఉంది, హై బీపీ, లో బీపీ, క్యాన్సర్, పైల్స్, పెరాలిసిస్, రకరకాల ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అంటే ఎనీ డిసీజ్ యూ టేక్, దానికి రీజన్ ఏంటంటే ఈ 2. సో ఎందుకు ఇట్లా అవుతుంది మరి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లా చెప్తున్నాం అన్నట్టు. అది ఎందుకు అవుతుంది అనేది చూద్దాం మనం. సో ఒకప్పుడు లైఫ్ స్టైల్ చూస్తే అంటే ఈ విధంగా ఉండేది అన్నట్టు. గోడ ఇప్పుడు మనం చూడండి, మట్టి గోడలు ఉండేవి. ఇల్లు చూస్తారు కదా ఇక్కడ ఇమేజ్ మీరు. ఇలాంటి హౌసెస్ ఉంటాయి. పైన రూఫింగ్ కూడా చెక్కలు తిని చేసేవాళ్ళు, పైన పెంకుల్లో లేకుంటే గడ్డి దేని కవర్ చేసేవాళ్ళు. లోపల నేల ఉండేది, బయట కూడా నేలనే ఉండేది అన్నట్టు. సో అలుపు చల్లుకునే వాళ్ళు, మీకు ఐడియా ఉంది కదా. సో చక్కటి ఇల్లు ఉండేది. అక్కడ ఐరన్ యూసేజ్ ఉండకపోయేది, ఇనుము అనేది వాడకపోయారు. సో న్యాచురల్ కన్స్ట్రక్షన్ ఉండే కాబట్టి సో అప్పుడు లైఫ్ స్టైల్ వేరే ఉండే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, మనకి బిల్డింగ్ ఉంది ప్రజెంట్. ఇక్కడ కింద మనకు ఇది మంచిగా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ కావాలంటే కింద బేస్మెంట్ కూడా ఏం చేస్తారు, ఐరన్ వాడతారు. మళ్ళీ తర్వాత పిల్లర్స్ ఉంటాయి, స్లాబ్ ఉంటుంది, అంతా కూడా ఐరన్ ఉంటుంది అన్నట్టు. సో ఒక పక్క కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. సో ఈ ఐరన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో అన్ని చాలా వరకు సిమెంట్, బ్రిక్, కాంక్రీట్ అన్ని వాడుతున్నారు, శాండ్ అన్ని వాడుతుంది. ఐరన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన సబ్జెక్ట్కి రిలేట్ అయింది, బ్లడ్ సర్క్యులేషన్కి రిలేట్ అయింది కాబట్టి. ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో కూడా, మానవ శరీరంలో కూడా ఐరన్ అనేది ఉంటుంది. ఐరన్ ఉందా? ఐరన్ తక్కువైంది అని. సో ఐరన్ యొక్క పాత్ర ఏంటి మన బాడీలో కూడా అనేది మనకి చూడాలి. బ్లడ్లో ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది, హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. సో ఐరన్ వర్క్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా చేస్తుంది అన్నట్టు ఐరన్ అనేది. ఎందుకంటే భూమి అనేది ఒక అయస్కాంత క్షేత్రం. భూమి అనేది అయస్కాంత క్షేత్రం. ఇట్స్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. మొత్తం విశ్వం లోపల కంప్లీట్గా ఏ గ్రహం మీద కూడా జీవం అనేది లేదు. ఎందుకంటే మన భూమి మీద మాత్రమే పంచభూతాలు ఉన్నాయి. అదే చంద్రమండలం చూసినా, ఇంకా వేరే ఎక్కడ చూసినా, ఎక్కడ గ్రహాలను కూడా ఎంత సర్చ్ చేస్తాం కానీ ఎక్కడ దొరకట్లేదు. సో భూమి మీద ఎందుకు అలా ఉందంటే పంచభూతాలు ఉన్నాయి కాబట్టి. ఈ పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ 5 ఉన్నాయి. దాంట్లో భూమి యొక్క పాత్ర ఏంటి? భూమి కూడా పంచభూతాలు ఒకటి కదా. భూమి యొక్క ఏంటి అంటే గ్రావిటేషన్ అండ్ మ్యాగ్నెటిజం, అంటే భూ ఆకర్షణ శక్తి. మన వస్తువు పైకి విసేస్తుంది, కింద పడిపోతుంది. ఎందుకు? ఆ అట్రాక్షన్ ఉంది కాబట్టి. సో దాన్ని మ్యాగ్నెటిజం ఉంటుంది. గ్రావిటేషన్ కూడా ఉంటుంది. సో ఆ గ్రావిటేషన్ కూడా సేమ్ పైకి విసేస్తే కింద పడిపోవడం. ఈ 2 అనేది చాలా మంది ఏంటంటే గ్రావిటేషన్ ఒకటి తెలుస్తుంది, మ్యాగ్నెటిజం తెలియదు. సో అయస్కాంత అంటే భూమి అనేది అయస్కాంత శక్తిగా పనిచేస్తుంది మనకి. సో ఎప్పుడైతే మనము నేల మీద నడుస్తామో ఆ పాదాల మీదకి వెళ్ళి మనం ఎప్పుడైతే మన పాదాల మీద నడుస్తాం కదా, నడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ ఐరన్ ఏం చేస్తుందంటే దానికి అట్రాక్ట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ చేస్తున్నారు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ చేసే క్రమంలో ఏమవుతుందంటే సో 2 రీజన్స్ చెప్పాను కదా. బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేదు, మళ్ళీ తర్వాత ఆక్సిజన్ అందలేదు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుందో బై డిఫాల్ట్గా ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క సెల్కి అందుతున్నట్టు. 37.2 ట్రిలియన్ సెల్స్కి ఆక్సిజన్ అందడం వల్ల మనం హెల్తీగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు జరుగుతుందా? మనం ఏం చెప్తున్నాము, కాలి గోటికి మట్టకుండా పెంచుతున్నామని చెప్తున్నాం అన్నట్టు. ప్రతి ఒక్క ఊళ్ళలో కూడా చిన్న ఇంటికి పోయినా కానీ కింద సిమెంట్ వచ్చేస్తున్నారు. ఓకే, సిమెంట్ వచ్చేస్తున్నారు, లేకపోతే టైల్స్ వేసుకుంటున్నారు. సో రకరకాలుగా అది అవుతుంది అన్నట్టు. సో దాంతో ఏమిటంటే కాలికి మట్టం లేదు. ఒకప్పుడు చూడండి కులవృత్తులు ఏమైనా కానీ వ్యవసాయం చేసేది. సో ఆ వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే కాలికి మట్టం లేదు, చేతికి మట్టం లేదు, పిల్లలు కూడా మట్టిలో ఆడుకునేది గుర్తుందా. సో అలాంటిది ఇప్పుడు లేదు. కాబట్టి ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరే కావట్లేదు. సో ఆ కొంచెం ఏదైతే మనకి ఇప్పుడు వస్తుందో ఆ కళ్ళు ఐరన్ ఏమవుతుందంటే ఆ ఏదైతే ఆకర్షణ శక్తి. ఇప్పుడు మనకి 2-3 ఫీట్ల హైట్లో ఉన్నాం నేలకి. సో ఇక్కడ ఎలా ఉంటుంది మనం చూస్తే అంతా ఇప్పుడు షూ వేసుకున్నాం, లోపల కూడా ఏంటంటే చెప్పులు, స్లిప్పర్స్ వాడుతున్నారు ఇప్పుడు కూడా. అవి బ్యాక్ కండక్టర్ అన్నట్టు. దాంట్లో ఏమవుతుందంటే మనకు గ్రావిటేషన్ కొంచెం కూడా రాకుండా పోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అన్నట్టు. సో ఆ కొంచెం కూడా అది ఏదైతే భూమి నుంచి వస్తుందో ఆ చుట్టుపక్కల ఉన్న కదులు ఐరన్ తీసేసుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు కంప్లీట్గా 100% కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీకు ఐడియా ఏదైతే ప్రాపర్గా జరగదో ఆ బ్లడ్ అనేది చిక్కబడుతుంది అంతే. సో ఆ బ్లడ్ ఎలా వెళ్ళాలంటే వెంట్రుక కంటే సన్నటి నరాలకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోవాలి. మీరు చూడండి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే చిక్కబడ్డప్పుడు మీరు ఒక మన రిజల్ట్ యూస్ ఉంటుంది. తేజస్వి స్కూల్ ఐడియా ఉంది మనకు. తేజస్వి స్కూల్లో ఒక 4th క్లాస్ అబ్బాయి, 10th క్లాస్ అబ్బాయి ఇద్దరు జస్ట్ 2 months తేడాలో కూడా చనిపోయారు. ఒకరు వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చారు. మీరు తెలుసుకోండి తేజస్వి స్కూల్లో అమ్మ కూడా ఫేమస్. అతను 4th క్లాస్, బ్రెయిన్ స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్. అంటే ఏజ్కి సంబంధం లేకుండా చనిపోతున్నారు అన్నాడు. ఆడవారు లేకపోతే ఇలాంటి హ్యాబిట్స్ ఇంతకుముందు ఒకటి గుర్తు తినే వాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు తొందరగా చనిపోయారని ఒకటి తెలిసేది. కానీ ఇప్పుడు ఏజ్కి సంబంధం లేకుండా ఎంత హెల్తీ ఉన్నారని చనిపోతున్నారు. ఎందుకంటే కరోనా ముందు, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. కరోనా ముందు ఎలా ఉన్నాయంటే మీకు ఎన్నో అటాక్, అంటే హార్ట్ అటాక్ వచ్చిందని. సో మన ఫోన్లో కూడా చెప్తే హార్ట్ అటాక్ వచ్చింది మనకు హాస్పిటల్ తీసుకురావడం అని చెప్పేసి. అంటే ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్ అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ తెలియదు కాబట్టి ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్, థర్డ్ అటాక్ వరకు కూడా ఛాన్స్ ఉండేది. మీకు ఐడియా ఉందా సార్? సో అలాంటి ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు చిన్న ఎవరికైనా అడిగితే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏమైనా మనిషి నిలబడి చనిపోతాడు, కూర్చున్నట్టు చనిపోతుంది. ఎందుకంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాక ఈ పెరాలిసిస్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ స్ట్రోక్ రావడము, మళ్ళీ తర్వాత కార్డియాక్ అరెస్ట్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇలాంటి హౌసెస్ నుంచి మళ్ళీ ఇలాంటి ఇళ్ళకి రావాలంటే పాసిబుల్ అవుతుందా? ఇక్కడ ఉండండి ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు, మీరు మళ్ళీ పోయి కుర్చీలో ఉండమంటే పాసిబుల్ అవుతుందా? కాదు. మనమన్నా కనుక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటాం, అదే కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, కొందరు ఇంకా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో 4th ఫ్లోర్ 10th ఫ్లోర్ 28th ఫ్లోర్లో కూడా ఉంటారు. మన పరిస్థితి చెప్పండి. కాబట్టి పాసిబుల్ కాదు. కాబట్టి మన సాగర్ జోషి సార్ ఈజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవర్ కంపెనీస్ ఈ బయోటోరియం. మనది ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. మనది వచ్చేసి మీరా రోడ్లో ఉందన్నట్టు, ముంబైలో మీరా రోడ్లో 250 crores బిల్డింగ్ మొత్తం ఈ బయోటోరియం హౌస్ ఉంటుంది. అంటే నేను దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇంత వర్త్ ఉంటుందని, మొత్తం 500 కోట్ల ప్రాపర్టీ ఉందన్నట్టు. అంటే బిల్డింగ్ మన ఆఫీస్ అంటే అది స్టాండర్డ్ కంపెనీ అని చెప్తున్నాం అన్నట్టు. కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు కిరాయి తీసుకుంటారు, ఏదో నడిపిస్తారు, అట్లా కాదు. 1000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ మనది. సో ఇదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి దాదర్లో మనకు ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లా ఉంటుంది, దాదర్ అనేది హైదరాబాద్లో మెయిన్, అక్కడ 46 ఫ్లోర్లో మనకి కార్పొరేట్ ఆఫీస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది మనకి. సో ఒక కంపెనీ అనేది స్టాండర్డ్ కంపెనీ, స్టాండర్డ్ క్వాలిటీ చేస్తున్నారు. సో దీన్ని మన సాగర్ జోషి సార్ చెప్పాను కదా, ఈజ్ అ సైంటిస్ట్. ఒక 16 years స్టడీ చేశారు దీన్ని. అసలు ఏంటి మరి ఆల్టర్నేట్ ఏంటి మరి? మనం చూడండి, మనకు వాటర్ అంటే పంచభూతాలలో చూస్తే వాటర్ గురించి దానికి ఆల్టర్నేట్ వచ్చింది. పంచభూతాలలో వాటర్కి ఆల్టర్నేట్ వచ్చింది. మనం ఒకప్పుడు బావి నీళ్ళు లేకుంటే ఇదేంటి చెల్లి నీళ్ళు తాగేవాళ్ళు. సో మంచి క్వాలిటీ వాటర్ తాగాలి. కానీ ఇప్పుడు లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒకటి దాన్ని వాటర్ ప్యూరిఫై చేసుకొని అది పొల్యూట్ అవుతుందని మనం ఏం చేస్తున్నామంటే వాటర్ ప్యూరిఫై, వాటర్ అయనైజర్స్, ఆల్కలైన్ వాటర్ ఏదో ఒక ఆల్టర్నేట్ అనేది వచ్చింది. వాటర్ని కొంచెం ఇంత ప్యూరిఫై చేసుకొని తాగేంత. గాలికి కూడా ఆక్సిజన్ కూడా కొంచెం ఆల్టర్నేట్ వచ్చింది. సో ఎయిర్ ప్యూరిఫై చేసుకుంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చినాయి, ఎయిర్ అయనైజర్స్ వచ్చినాయి. ఆక్సిజన్ కావాలంటే కూడా మనకు జనరల్ పబ్లిక్ గార్డెన్ పోవడం, లేకుంటే జూ పార్క్ పోవడం, తోటకు పోయి కొంచెం గాలి మంచి మనం వాతావరణం ఎంజాయ్ చేయాలని చెప్పి కొందరు వీకెండ్స్ అలా పోతున్నారు తోటలకు వాటికి. సో అక్కడ మనం ఆక్సిజన్ తీసుకునే కొంచెం ఛాన్స్ ఉంది మనకు. కానీ ఇంకా అవసరం ఉంటే ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనం తీసుకొని చాలా మంది కరోనా టైంలో ఆక్సిజన్ జనరేటర్స్ తీసుకున్న ఐడియా కదా. సో మన హాస్పిటల్ అవసరం ఉంటే వాళ్ళు పైసలు తీసుకుని మరి ఆక్సిజన్ పెడుతున్నారు. సో దానికి ఇప్పటి ఆల్టర్నేట్ అనేది వచ్చింది అన్నట్టు. కానీ ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీకి, మ్యాగ్నెటిక్ పవర్కి ఆల్టర్నేట్ లేదు. మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ పవర్కి ఆల్టర్నేట్ ఉంది, కానీ అది కొంచెం పాసిబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మనం ఏం చేయాలంటే చెప్పులు ఇప్పి మార్నింగ్ అయినా సాయంత్రం అయినా కానీ లేకుంటే రోజు కూడా చెప్పులు లేకుండా మనం మట్టిలో తిరగాలి. కింద కూడా ఫ్లోరింగ్ అనేది తీసేయాలి, మట్టి ఫ్లోరింగ్ చేసుకోవాలి. పాసిబుల్ అవుతుంది కాదు. కాబట్టి మన సాగర్ జోషి సార్ ఏం చేశారంటే దానికి ఆల్టర్నేట్ ఎట్లా అని ఆలోచించి దాన్ని ఒక 600 నుంచి 800 ఫీట్ల డెప్త్ మొత్తం సైంటిఫిక్గా స్టడీ చేసి 600 నుంచి 800 ఫీట్ల డెప్త్ని చాలా అరుదుగా దొరికే మ్యాగ్నెట్స్ ఇవి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి చాలా అరుదుగా దొరుకుతాయి ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో కాదు, పక్క పెట్టి ఇండియా విషయంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా దొరికే ఎలిమెంట్స్ ఇవి. సో ఇప్పుడు బంగారు గన్లు ఎక్కడ ఉన్నాయి మీకు ఐడియా ఉన్నాయి, చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అంతే దొరుకుతాయి. సో వజ్రాల గన్లు ఎక్కడ ఉంటాయి, చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే వీటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు, రేర్ ఎర్త్ నియోడిమియం మ్యాగ్నెట్స్ అంటారు. సో ఇక్కడ ఈ మ్యాగ్నెట్స్ చాలా అరుదుగా దొరుకుతాయి. అలాంటివి మనకు మైనింగ్ కొన్ని 800 ఫీట్ల డెప్త్ నుంచి దాన్ని ఏం చేస్తారంటే మైనింగ్ చేసి ఇలా మ్యాగ్నెట్స్ చేసి వీటికి కొన్ని వస్తువులలో మనం రోజు వాడే వస్తువులలో దాన్ని అమర్చి పెట్టారు. అవి వాడడం వల్ల అంటే మనం రోజు నేల మీద నడలేము కాబట్టి ఇలాంటి వస్తువులు వాడడం వల్ల మనకు అలాంటి బెనిఫిట్స్ అయ్యేటట్లు ఉన్నాయి. కాబట్టి ఈ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మనకు చాలా మంచి ఆరోగ్యపరంగా చాలా మెరుగైతుందని చెప్పి అంటున్నాం. కానీ ఇది ఏం చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా నోటి తీసి చెప్పడం కాదు. ఇప్పుడు నేను చెప్తాను నా దగ్గర అకౌంట్లో ₹1 కోటి నేను చెప్తాను, కానీ ఎప్పుడైతే నేను ఫోన్పేలో చూసి ₹1 కోటి చెప్పింది నమ్ముతారు ఎవరైనా. సో ఏదైనా కానీ ప్రాక్టికల్ చూపెట్టమని చెప్తున్నారు సార్, నోట్ దగ్గర చెప్పడం కాదు, ప్రాక్టికల్ చూపెట్టండి అని మేము అందుకని ఈ టైం బాబా ఎక్కడ చూద్దాం అసలు ఇది ఎలా పనిచేస్తుంది. మనం చెప్తున్నారు ఇంత మంచి క్వాలిటీ అంటే దీస్ ఆర్ బయో మ్యాగ్నెట్స్, న్యాచురల్ మ్యాగ్నెట్స్ అన్నట్టు. సో ఇది చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఇది వాడడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అయితే మనం చూద్దాం. మనం ప్రాక్టికల్ వెళ్ళిపోదాము. చూద్దాం. 1 2 3 బ్యాలెన్స్ అవుతాయి. నేను 92 కిలోల బరువు ఉంటాను. నేను జస్ట్ ఒక 10 kgs 20 kgs వెయిట్ అప్లై చేశాను. ఓకే, 10-20 kgs వెయిట్ అప్లై చేసి బ్యాలెన్స్ అవుట్ అయ్యాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దిస్ ఈస్ ద వరల్డ్ నెంబర్ 1 బయోమ్యాగ్నెటిక్ రిస్ట్ బ్యాండ్. దీంట్లో 33 మ్యాగ్నెట్స్ ఉంటాయి. నార్త్ అండ్ సౌత్ పోల్ డైరెక్షన్లో అమర్చి పెట్టాను. దీస్ ఆర్ ద మ్యాగ్నెట్స్. ఇలా మీకు టాప్ టు బాటమ్ బ్లడ్ అయితే మొత్తం కంప్లీట్ ఉంటుంది కదా, హ్యూమన్ బాడీ మొత్తంలో ఆ కంప్లీట్ బ్లడ్ అయితే పర్ఫెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క కణానికి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్క సెల్కి రీచ్ అవుతుంది. ఆ రీచ్ కావడం వల్ల ఏమైతే మన బాడీలో కూడా 7 చక్రాస్ ఉంటాయి. ఐడియా ఉంది మీకు? యోగా చేసినప్పుడు మీకు యోగా వల్ల తెలుస్తుంది. ఆ 7 చక్రాస్ అనేది అలైన్ అవుతాయి. అలైన్ కావడం వల్ల మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది హై అవుతాయి. సో ఇలా రిలవెంట్ సేమ్ ఇప్పట్లానే. ఓకే, నేను మీరు ఒకసారి 10 అయిపోయాను. 1 2 3 మెడిసిన్ కింద పడిపోతాం. ఓకే, ఆపండి పైకి లాక్కోండి. 1 2 పైకి లాక్కోండి. 1 2 3 కదులుతున్నా అసలు స్ట్రేట్ బెల్ట్ తీసేసిన తర్వాత తీసేసి ఆపాలి. పైకి లాక్కోండి. 1 2 3 ఇలా చేయబెట్టుకుంది. ఓకే, నేను ఎన్ని మినిట్స్ ఉంటున్నాను ఇది? సెకండ్స్ మినిట్స్ కాదు కదా, అవర్స్ కాదు కదా, జస్ట్ 1-2 సెకండ్స్ అంతే అంతే. సో ఏం జరుగుతుంది చూద్దాం. నిలబడండి. కాదు ఓకే, 1 2 జస్ట్ 10 kgs వెయిట్ అప్లై చేశాను మీద 2 సెకండ్లు కూడా నిల్చోండి. సో విత్ జాబ్ వెళ్ళి ఇక్కడే ఉంటారు. పిల్లలు ఇష్టమని కానీ మీరు జనరల్గా ఏమంటారు, ఫ్యామిలీ ఇష్టమని చెప్పినప్పుడు ఫ్యామిలీ ఎక్కడ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్తారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏం చేస్తారు కానీ ఎప్పుడైతే క్యారీ అయ్యారు ఎప్పటికైనా. కానీ మనం అందరికంటే ప్రేమించేది ఎవరంటే ఇప్పుడు మొబైల్. ప్రజెంట్ మనం ప్రేమించేది మనం ఫ్యామిలీ అని మనం చెప్తాం, కానీ మనం అందరికంటే ఎక్కువ ఇష్టపడేది ఎవరంటే ఇప్పుడు పిల్లలంటే దూరంలో ఉన్నారు.
మీ సెల్ లేని మీరు పక్కన నుంచి ఎందుకంటే మన బిజినెస్ జరిగే దాంట్లోనే మన రిలేషన్ మెయింటైన్ చేసే దాంట్లోనే ప్రతి ఒక్కటి దాంట్లో ముడిపడి ఉంది. ఒక ఫోన్ ఉండి ఒక చార్జర్ పట్టుకొని మనం జస్ట్ పాకెట్లో పెట్టుకొని జస్ట్ నైట్ షెడ్ వేసుకొని మనం బాంబే మొత్తం ఇండియా మొత్తం తిరిగి రావచ్చు. సో దాంట్లో ఫోన్పే దాని అవుతుంది, గూగుల్ పే దాని అవుతుంది, టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే అంతటి ఇంపార్టెన్స్ అనేది ఉంది మనకి. సో అది వదిలిపెట్టమంటే పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు చూసారు కదా అంత డేంజర్ మరి, అది వదిలిపెట్టండి అని చెప్తాను. అది పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి మనకి ఏం కావాలి? ఫోన్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. సో ఏం చేద్దాం మనం? ఫోన్ ప్రొటెక్షన్ కావాలంటే ఏం అనేది చూద్దాం. మనకు ఇది మన ఫోన్ ప్రొటెక్ట్ చేస్తుందా లేదా అని మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఒకసారి మీరు కూర్చొని సార్ ఒకసారి టెస్ట్ చేద్దాం. సరే ఆపాలను 1 1 2 3. దిస్ ఇస్ జీరో గ్రావిటీ అవుతుందా? బేస్ తక్కువ మన గ్యాప్ తీసి మనం పెడితే అవుతుంది. సో ఇక్కడ మనకి బేస్ అనేది లేదు. ఇక్కడ బేస్ లేనప్పుడు ఎట్లా అవుతుంది? కాదు. సో అట్లాంటి సిచువేషన్లో కూడా మనకి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని మనం చూద్దాం. అంటే జీరో గ్రావిటీలో మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క వెళ్ళిపోయేదాకే మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది హై అవుతాయి అన్నమాట. ఓకే, కాల్ దగ్గర పెట్టేసాను. ఇక్కడ 5 times 10 times 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఎందుకు అనుకుంటున్నాం అంటే పర్ఫెక్ట్గా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. లాక్ మీరు వదిలిపెట్టేస్తే నేను ముందు పడిపోతుంది సార్. తర్వాత ఆపాలంటే 1 2 3 ఫుల్ పెట్టేసాను. కానీ మీరు ఇంకా కూడా 1 2 3 బెల్ట్ తీసేసినాక ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయి. అంతే. ఓకే, ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఫుల్ ఆపండి. నన్ను మీ బలం ఎంత ఉందో అంత ఆపండి. ఓకే, ఆపాలను. ఓకే, 1 2 3 విత్ ఇన్ చాలా వేడి చేస్తాం. నీళ్ళు బాగా వేడి చేస్తాము. ఇంకా మనం చేయి పట్టుకొని మనం దాన్ని చేతేనే మనం దిబ్బగలుగుతాం. ఎందుకు కాల్తే అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యాలా? అందరూ చేస్తారు, అందరూ అవుతారు. అంటే ఇది బొబ్బలు వస్తాయి. అప్పుడప్పుడు తెల్లగా బొబ్బలు వస్తాయి ఎప్పుడైనా వస్తాయి. అయితే అది చూసి మీరు కాబట్టి మనం ఏంటి క్లాత్ ఏదో పెట్టుకొని తీసుకెళ్తాం. మీకు రేడియేషన్ మంచిది కాదు, ఇది చాలా ఫోన్ డేంజర్ అని అంటే మన పిల్లలు వాడతాను కూడా మనం వాడనీయం. ఓకే, మరి మీరు ఎట్లా అయిపోవాలి? మీరు తెలుసు అంటే ఎప్పుడైనా చూసి కానీ వినడం వరకే. ఇప్పటికే ఉన్న ఫోన్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నారు సార్కి 4 ఇంత రేడియేషన్ వెళ్ళిపోతుంది. 4 times రేడియేషన్ వెళ్ళిపోతుంది. ఆ 4 times రేడియేషన్ ఉన్నప్పుడు మరి ప్రొటెక్ట్ చేస్తారు. మాకు కూడా కావాలి. చూద్దాం ఈ కాల్. ఇప్పుడు మీరు కాల్లో ఉన్నారు. సో కాల్లో ఉన్నప్పుడు మీకు రేడియేషన్ ఎలా ఉందని చూద్దాం. రేడియేషన్ అనేది 4 మీటర్లు అని చెప్తున్నాను. ఈ 4 మీటర్లు రేడియేషన్ ఉన్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తుందా లేదా? సో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుందా లేదా మనం చూద్దాం. ఓకే, కాల్ దగ్గర నేను తిరిగి రావాలని ప్రయత్నిస్తుంటే మీరు ఎనర్జీ ఆపాలి. 1 2 3 కాల్లో ఉంటే ఎంత రేడియేషన్ ఉంటుంది? మరి అది ఇప్పుడు మిమ్మల్ని కాపాడిందా కాపాడలేదు? ఇది తీసేస్తున్నా. అది మనకు రక్షణ కావచ్చు. ఫోన్ పట్టుకోమని చెప్పాను నేను. ఇప్పుడు పట్టుకుని అవసరం లేదు. ఆల్రెడీ రేడియేషన్ ఉంది. ఆల్రెడీ రేడియేషన్ 1 2 జనరల్ హెడేక్ వస్తుంది ఎవరికైనా? తలనొప్పి వస్తుంది. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే సరిగా కాదో దట్ లీడ్స్ టు హెడేక్. కానీ తలనొప్పి అంటారు. నొప్పి ఎక్కడున్నా కానీ దాని అర్థం ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కావట్లేదు అన్నట్టు. మనం ఇలా ఉన్నాం, ఇట్లా కొడుతున్నాం. పెయిన్ అంటే సరే నొప్పి లేదా? ఎందుకు నొప్పి వస్తుంది? రైట్. బ్లడ్ సర్క్యులేషన్ సరే కావట్లేదు కాబట్టి నొప్పి వస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ సెట్ అవుతుందో నొప్పి తగ్గుతుంది. అవును కదా? అంటే అక్కడ ఆక్సిజన్ అందకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అక్కడ ఏమిటంటే అక్కడ ఆక్సిజన్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో అక్కడ ఆక్సిజన్ అందట్లేదు కాబట్టి నొప్పి లేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా దిస్ ఇస్ ఫర్ హెడేక్. మల్టీపర్పస్ బ్యాండ్ ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో నొప్పి తగ్గుతుంది అనమాట. మైగ్రేన్ కూడా సేమ్ ఇలానే పెట్టుకోవాలి. మైగ్రేన్ ఐడియా ఉందా? చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour పెట్టుకోవాలి. మైగ్రేన్ హెడేక్ ఒక 2 నిమిషాలు పెట్టి ఇక్కడ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ఫర్ థైరాయిడ్. ఇలా పెట్టుకొని డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour పెట్టుకోవాలి. 100 mg వాటర్ 100 నుంచి 75 అంటే 50 25 అంటే తగ్గుకుంటూ వస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత నార్మల్గా అవుతుంది. సో మనం టెస్ట్ చేసుకుంటే అలా 2 months వస్తారా టెస్ట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది రిజల్ట్ ఎలా ఉన్నది. చాలా అదే కాకుండా నెక్ పెయిన్. సో ఈ మ్యాగ్నెట్స్ ఏమైతే ఇక్కడ పెయిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టారు. చెప్పిన కదా ఈ మ్యాగ్నెట్స్ బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ చేయడం వల్ల అక్కడ ఏమైతే ఆక్సిజన్ అందడం వల్ల అక్కడ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. సో ఈ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. దిస్ ఇస్ ఫర్ నెక్ పెయిన్. ఓకే, మళ్ళీ అలానే మనము బ్రెయిన్ ఇప్పుడు మనం చూస్తుంటే కొంచెం బ్రెయిన్ క్లాట్స్ వస్తుంది. బ్లడ్ క్లాట్స్ ఉంటుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో కొంచెం పెరాలసిస్ వస్తుంది, కొంచెం పార్కింగ్స్ అయితే చేతులు కనుక ఉంటుంది. సో అదంతా కూడా సిగ్నలింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఇది వెనకాల పెట్టుకోవాలి. పెట్టుకొని మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఎక్కడ నొప్పి పెట్టారు. సార్కి చేతులు బాగా పెయిన్ వస్తుంది, బాగా పని కదా పెట్టేసి చేతి పెట్టేసుకోవాలి. షోల్డర్ పెయిన్ కొంచెం షోల్డర్ పెయిన్ ఉంటుంది. ఇది ఫర్ షోల్డర్ పెయిన్ పెట్టుకోండి. అసలు తను షోల్డర్ పెయిన్ హెవీగా ఉండే బాబాయ్కి. సో ఇక్కడ పెట్టారు. సో అంత పర్ఫెక్ట్గా అంత క్వాలిటీ మ్యాగ్నెట్స్ ఉంటాయి అంటే బయో మ్యాగ్నెట్స్. సో ఇలా పెట్టుకోవాలి.
నరాలు ఉబ్బి ఇలా ఉబ్బి చూస్తుందా? సో అక్కడ వెరికోస్ వెయిన్స్ ఎక్కడ నరాలు తేలితే అక్కడ పెట్టేసుకుంటే ఎక్కడైతే ఆ. నరాలు ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి. సో కొందరికి ఇది టైప్ అయింది కదా నొప్పి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టుకోవాలి. కొందరు మోకాలు నొప్పి ఉంటుంది ఇలా పెట్టేసుకోవాలి. పెయిన్ రిలీఫ్ అవుతుంది. మల్టీపర్పస్ బాడీలో ఎక్కడ అవునా? మార్నింగ్ 8 చేస్తారు, నైట్ ఎప్పుడు పని చేస్తారు? నైట్ ఎంత ఏం చేస్తారు? పడుకోవడం. అంటే ఒక 2 రోజులు పడుకుంటే ఏమి పని చేయాలి. యాక్చువల్లీ నిద్ర ఎందుకు కావాలి? ఒక మనిషికి ప్రకృతి రాత్రి ఎందుకు ఇచ్చిందంటే నిద్రపోవడానికి ఇచ్చింది. సో దట్ ఈస్ నేచర్. కాబట్టి అక్కడ దేవుడు మనకి ప్రతి ఏది చేసినా కానీ దానికి కంప్లీట్గా సైన్స్కి సంబంధంగా ఉందన్నట్టు. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో 6 గంటల నుంచి 8 గంటల నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది నిద్రపోవడం వల్ల ఏంటంటే ఛార్జింగ్ అనేది, అంటే మన బాడీకి ఎందుకు సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉంటుంది. నిద్ర లేకపోతే అక్కడ ఏమైందంటే మనకు పర్ఫెక్ట్గా ఛార్జ్ అవుతుంది బాడీ. సో హీలింగ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో హీలింగ్ కూడా నిద్రలే అవుతుంది. సో అక్కడ ఆక్సిజన్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నిద్రలే మనకు అప్పుడు ఏమైందంటే పర్ఫెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో అది అయ్యే విధంగా మనం ఇంతకుముందు ఏంటి నేల మీద పడుకునే వాళ్ళు, నేల తిని అనుబంధం అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ నిద్రలే సరిపోవట్లేదు. నైట్ వరకు మనం ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్నాం, 8 hours డిన్నర్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే 7 o'clock వరకు భోజనం చేసి 8 o'clock వరకు పడుకునే వాళ్ళు, మళ్ళీ మార్నింగ్ 4:30 5 చేసేవాళ్ళు. ఇలాంటి కరెక్ట్ టైం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ కూడా టీవీ చూడడము, లేకుంటే మాట్లాడుకుంటున్నాము, ఫోన్ మాట్లాడుకుంటున్నాము, రీల్స్ చూసుకుంటున్నాము, యూట్యూబ్ చూసుకుంటున్నాము. అట్లా ఏమైతే 11, 12, 1 గంటలు కూడా అవుతుంది. సో టైం తెలియట్లేదు. సో అలా ఏమైతే రేడియేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొందరికి ఏంటంటే టెన్షన్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, కొందరు ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, నిద్ర అనేది పట్టలేదు. కొందరు నిద్ర రాక స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటాం. ఐడియా నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం వేసుకుంటాం. దాంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీంట్లో 120 మ్యాగ్నెట్స్ ఉంటాయి. 120 మ్యాగ్నెట్స్ ఉంటే సౌత్ అండ్ నార్త్ పోల్ డైరెక్షన్లో దీంట్లో అమర్చి పెడతారు. దాన్ని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ లోపల ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా కావాలో, ఆక్సిజన్ ఏదైతే మనకు అందాలో ప్రతి ఒక్క ఆర్గాన్ అంటే సెల్స్ బాగుంటాయి, టిష్యూస్ బాగుంటాయి, ఆర్గాన్స్ ఇట్లా హ్యూమన్ బాడీ మొత్తం అంటే సెల్ లెవెల్గా ఏమవుతుందంటే ఆక్సిజన్ అందే విధంగా చేస్తున్నారు. న్యాచురల్ బయోమ్యాగ్నెట్స్ అన్నట్టు. సో ఈ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ మీద పడుకోవడం వల్ల ఆక్సిజన్ అనేది పర్ఫెక్ట్ అందడం వల్ల ఏమవుతుందంటే చాలా అద్భుతమైన స్లీప్ వస్తుంది. సో అంత క్వాలిటీ ఉంటుంది. మీరు స్మార్ట్ వాచ్ పెట్టుకొని చూడండి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఉంటుంది అన్నమాట. సో 100% వస్తుంది అన్న క్వాలిటీ. సో అలాంటి మ్యాట్రిక్స్ ఉన్నాయి. కాబట్టి పడుకోవడం వల్ల 80% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ రిజాల్వ్డ్ విత్ గుడ్ స్లీప్. సో మంచి స్లీప్లోకి వెళ్ళిపోతాం. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 80% హెల్త్ ఇష్యూస్ అనేది పెట్టారు. మేము ఒక రోజు 2 రోజులు మనం నైట్ పడుకోలేదు అనుకోండి, ఏదైనా జర్నీ చేసిన పెళ్లి ఉంది, ఏదైనా గ్రూప్ ప్రవేశం 2 రోజులు నిద్ర పోకుండా ఏమైతే 3 రోజులు పెళ్లి నిద్ర తీసేవారంటారు. అవునా కదా? సో ఎందుకంటే ఆ నిద్ర అనేది ఒక మనిషికి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి జర్నీ చేసేస్తే కానీ మార్నింగ్ లేట్ లేవడం అంటే మనిషికి పర్టికులర్ టైం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర అనేది దీంట్లో కూడా వస్తుంది. సో ఇది పిల్లో ప్యాడ్. ఎందుకంటే మనం మ్యాట్రిక్స్ పెట్టిన కొందరికి చాలా మటుకు 80-90% దిండు పెట్టుకునే అలవాటు ఉంటుంది. అంటే మెత్త పెట్టుకునే అలవాటు ఉంటుంది. మెత్త పెట్టుకున్నప్పుడు ఏమైతే ఈ మ్యాట్రిక్స్ మీద పడుకున్నప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ కాదు, తల భాగానే కాదు. అంతే ఎందుకంటే మెత్త అడ్డం వస్తుంది. కాబట్టి అది కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అది కూడా కవర్ చేసే విధంగా పిల్లో ప్యాడ్ కూడా ఇస్తారు కంపెనీ. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 40 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెట్స్ దాన్ని పెట్టడం వల్ల పిల్లో కవర్ పెట్టడం వల్ల గౌషన్ ఉంటుంది కదా, గౌషన్ కూడా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ కూడా అవుతుంది, సిగ్నలింగ్ అంతా కూడా అవుతుంది. కాబట్టి మంచి నిద్ర వస్తుంది. బ్రెయిన్లో ఉన్న బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి, పెరాలసిస్ రాకుండా ఉండడానికి, పిల్లలకి మంచి ఏంటంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నట్టు, మంచి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అంటే అన్ని విధాలు బాగుంటుంది. సో దిస్ ఇస్ ఫర్ పిల్లో ప్యాడ్ అండి. సో 4 అసలు గురించి చెప్పాను. ఫస్ట్ వచ్చేసి రెస్ట్ బ్యాండ్, మల్టీపర్పస్ బ్యాండ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాట్రిక్స్, దాని తర్వాత పిల్లో ప్యాడ్. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఇస్ అయిపోయిందేమో, ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసింది అనేది మీకు తెలుసుకోవాలి. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఏంటంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అసలు దీంట్లో ఏమి ఉంటాయి అంటే ప్రతి దానికి కూడా బయోమ్యాగ్నెట్స్ ఉంటాయి. చెప్పాను కదా, చాలా అరువుగా దొరికే మ్యాగ్నెట్స్. సో ఇలాంటి మ్యాగ్నెట్స్ దీనిలో అమర్చి పెట్టారు. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఎలాంటి వాటర్ తాగుతున్నాము, కొంచెం క్యాన్ వాటర్ తాగుతున్నాం. క్యాన్ వాటర్ అంటే ఏంటి, అది ఆల్మోస్ట్ మిషన్ బాగిన వాటర్లో ప్రాసెస్ చేస్తుంటారు. మిషన్ బాగిన వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, రిజర్వాయర్ నుంచి వస్తాయి. రిజర్వాయర్ నుంచి ఫిల్టర్ పెట్టి పోయి, ఫిల్టర్ పెట్టి నుంచి మిషన్ బాగిన ట్యాంక్ పోయి, అక్కడి నుంచి సప్లై అక్కడికి పోతే మరి సంపులో పోతుంది, సంపు నుంచి ఓవర్ ట్యాంక్ పోతుంది, ఓవర్ ట్యాంక్ నుంచి ఫిల్టర్లో పోతుంది, ఫిల్టర్ నుంచి మనం పట్టుకొని తాగుతున్నాం. ఇక్కడ మన దగ్గర చిన్న ఫిల్టర్ ఉంటుంది, ఈ వాటర్ ప్యూరిఫైర్ దగ్గర పెద్ద ఫిల్టర్ ఉంటుంది, అంతే తేడా. అది మనం తెచ్చి పెడితే దానిలో ఏముంటుంది, మనకు దానిలో ఉన్న లైఫ్ అనేది పోతుంది. సో దాంట్లో ఆల్రెడీ మినరల్స్ పోతున్నాయి, దానికి లైఫ్ పోతుంది. భూమికి ఏదైతే అనుబంధం ఉంటుందో అది కూడా మిస్ అవుతుంది. మెయిన్గా భూమి ఒకప్పుడు ఎలాంటి వాడు తాగేది, బాగా నీళ్ళు తాగి, లేకపోతే చెల్మి నీళ్ళు తాగి తెలిసిన మామూలు ఏంటంటే జస్ట్ ఇట్లా మట్టి తీస్తే చెల్మి నీళ్ళు వచ్చినట్టు. అంటే చెల్మి నీళ్ళు అంటే ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టు భూమి నుంచి వచ్చినట్టు కదా, అంతే కదా. బావి నీళ్ళు అంటే ఏంటిది, భూమి నుంచి వచ్చినట్టు. ఎప్పుడైతే భూమికి అనుసంధానం ఉంటుందో దాని క్వాలిటీ, దాని పవర్ వేరే ఉంటుంది. చెప్పాను కదా, భూమి అనేది ఒక అయస్కాంత క్షేత్రం, అంటే ఒక మ్యాగ్నెటిక్ వాటర్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ వాటర్లో ఎంత ఎనర్జీ ఉంటుందని మీకు చూపెడతా. సో నార్మల్ వాటర్ ఎక్కడ కిన్లీ టాటా వాటర్ అనుకోండి, ఇది ఎంత అండి, ఇది 1 లీటర్ ఉంటుంది, 20 రూపీస్ కాకపోతే. సో ఎన్ని రోజులు అయితే అనుకుంటే ప్యాకింగ్ చేసి 1 మంత్ అవుతుంది. సో 1 మంత్ ఏదైనా నిల్వ ఉంచితే బాగుంటుందా, ఖరాబ్ అవుతుందా?